ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్న గారు, మరియు ప్రింటు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి పెద్దలకందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఒక నెల రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భూబకాసురులంతా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల లెక్కలు తీసి ఆ భూములని అమ్ముకొని మరి ప్రభుత్వాన్ని నడిపిద్దామా లేకపోతే తన సొంత ఆస్తులను పెంచుకుందామా అనే ఒక ఆలోచనకు వచ్చినారు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ రెండు పార్టీలకు చెప్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో గుళ్ళ యొక్క భూములను కబ్జా చేసినారు. అదేవిధంగా బల్ల యొక్క భూములను కూడా కబ్జా చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ కేటాయించినటువంటి భూములలో కేవలం యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు అవసరాలు తీర్చడానికి ఆ భూములు ఉపయోగపడాలని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఆ యొక్క నామ్స్లలో ఉంటాయి. కానీ మా ప్రభుత్వము గడపడానికి అంటే ఏవైతే మేమైతే ప్రభుత్వం నడపడానికి మాకు వనరుల యొక్క లోపాలు ఉన్నాయి, వనరుల యొక్క కొరత ఉన్నది, కాబట్టి ఆ భూములను మేము అమ్ముకుంటామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విద్యార్థి ఊరుకోడు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని చెప్పేసి సూచనలు ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఆపుకోండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యువమోర్చా బీజేపీ నాయకులం అందరం కలిసి అనేక మార్లు వినతి పత్రాలు సోషల్ మీడియా వేదికగా మేము అనేక మార్లు కోరుకున్నటువంటి సందర్భంలో స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా పోయి అడిగినటువంటి సందర్భంలో యువమోర్చా నాయకులందరం కూడా విచ్చలవిడిగా పోలీస్ బిటాలియన్ పెట్టి మమ్మల్ని కొడుతూ లాక్కెళ్తూ పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఈరోజు మేము అడుగుతుంది యూనివర్సిటీ భూములను కాపాడాలని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీ భూములన్నీ కూడా విద్యార్థులకే ఉపయోగపడాలని మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం. అడిగినటువంటి పనికి మమ్మల్ని ఈ విధంగా రాచి రంపాల పెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ఒక మంచి ఆలోచనతోని మీరు ముందరికి రావాలని చెప్పేసి అడిగితే మీడియా సమావేశాలు పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి అంటే తను ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే అందులో వన్యప్రాణులు ఏవి కూడా లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈరోజు వన్యప్రాణులు లేవు అని చెప్పేసి అంటా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని మీడియా సాక్షిగా, మీడియా మిత్రుల సాక్షిగా అందరూ వెళ్ళి అక్కడ కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ జింకలు కానీ నెమలులు కానీ వాటిని అన్నిట్లను కూడా చూసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడ ప్రకృతి వనరులు అన్నిట్లను కూడా నాశనం చేస్తున్నటువంటి విధానం మీరు ప్రభుత్వము వేలం వేయడం అనేది నిజాయితీ అని చెప్పేసి మీకు అనిపిస్తే రాత్రికి రాత్రి దాదాపుగా రాత్రి ఒక 60 జేసీబీలను పెట్టి ఆ యొక్క గ్రీనరీని మొత్తం తొలగించడానికి కారణం ఏందని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం. మా యూనివర్సిటీని మేము కాపాడుకుంటామని చెప్పేసి విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా యూనివర్సిటీ ప్రిన్సిపల్లో వెళ్ళి ఆ బార్డర్లో వెళ్ళి అడుగుతున్నటువంటి విద్యార్థులని విచ్చలవిడిగా గుంజుకపోతూ కార్లలో పోలీస్ జీప్లలో తీసుకుపోతూ పిడిగుద్దులు గుద్దినటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. 4000 మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం అవుతున్నాం, మా యొక్క ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా కూర్చుంటే ఆ విద్యార్థులందరూ కూడా అమ్మాయిలని కూడా చూడకుండా అందరినీ కూడా గుంజుకొని పోయి పోలీసు బలగాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువమోర్చా ఆధ్వర్యంలో ఖచ్చితంగా యూనివర్సిటీని కాపాడుకోవడానికి మేము చలో హైదరాబాద్ చలో యూనివర్సిటీ అనేది మేము కార్యక్రమాన్ని పెట్టుకుంటా ఉన్నాం. దానికి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా ఆ యొక్క భూమిని కాపాడుకునేంత వరకు వెనుకడుగేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హెచ్సియు భూములను కావచ్చు కాజేయడానికి ప్రయత్నం చేసింది. ఆ యొక్క భూమిని కాపాడుకోవడంలో యువమోర్చా కావచ్చు, గతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు ప్రయత్నాలు జరిగినాయి. అదేవిధంగా ఏబీవీపీ కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసినాయి. అన్ని భూములను మేము కాపాడుకుంటాం, నువ్వు కూడా ఇంటికి పరిమితం అవుతావా లేకుంటే ప్రజాక్షేత్రంలో ఉండి ఉన్నతమైనటువంటి పాలన అందిస్తావా అని చెప్పేసి నువ్వే నిర్ణయించుకోవాలి.
మేము మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే విద్యార్థులను కొట్టినవో, ఎవరైతే విద్యార్థులను ఈడ్చుకెళ్ళినవో వారికి సంఘీభావంగా అదేవిధంగా ఆ యొక్క భూములను కాపాడుకునే విధానంలో భాగంగా మేమందరం కూడా చెలో హెచ్సియు అనే కార్యక్రమాన్ని పెట్టుకోబోతున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని కింది స్థాయి వరకు తీసుకుపోయి ఆ భూములను అన్నింటిలో కాపాడుకుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.